జెండా పండుగను ఎలా జరుపుకుంటారో చెప్పు. జెండా పండుగ దేశం మొత్తం జరుపుకుంటారు మేడం. కానీ ఈ పండుగ హడావిడి ఎక్కువ స్కూల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇప్పటి సంగతి ఏమో గానీ ఒకప్పుడు ఆగస్ట్ 15 వస్తుందంటేనే బాడీలో ఒక ఊపు ఎనర్జీ స్టార్ట్ అయ్యేది. స్కూల్లో క్రికెట్, కబడ్డీ, ఖోఖో, లంగిడి, నిమ్మకాయ చెంచా ఇట్లాంటి ఆటలన్నీ కలిపి ఆటల పోటీలు పెట్టేవాళ్ళు. అదే ఇప్పటి రోజుల్లో ఆటలు అంటే ఫోన్ లో ఫ్రీ ఫైర్, పబ్జీలతో అయిపోయింది బతుకు. రేపు జెండా పండుగ అంటే ముందు రోజే స్కూల్ డ్రెస్ ను నీట్ గా ఉతుక్కొని బట్టలు ఇస్త్రీ చేయించుకునేటోళ్ళు. ఇక ఆడోళ్ళు అయితే చేతికి మైదాకు పెట్టుకునేటోళ్ళు, జడలకు కలర్ రిబ్బన్లు కొనుక్కొని మరీ రెడీ అయ్యేటోళ్ళు. ఇక జెండా పండుగ రోజు పొద్దున్నే తయారయ్యి బడికి పోయేటోళ్ళం. జెండా ఎగిరేసే రాడును క్లీన్ చేయడం, జెండాలను ప్రిపేర్ చేయడం, స్కూల్ అంతా జెండాలతో మామిడాకులతో అలంకరించే వాళ్ళం. అప్పుడు బడి అంతా చూడడానికి అంగరంగ వైభవంగా ఉండేది. ఆ తర్వాత పిల్లలందరం జెండాకు చిన్న గుండు పిన్నిని గుచ్చి జేబుకు అంటించుకునే వాళ్ళం. ఇక పిల్లలమంతా కలిసి ఒకరి చేయి ఒకరు పట్టుకొని దేశభక్తి పాటలు పాడుకుంటూ ఊరంతా తిరిగే వాళ్ళం. ఆ తర్వాత జెండాను ఎగరేసి జన గణ మన అని గట్టిగా పాడేవాళ్ళం. ఇక ఆ తర్వాత స్కూల్లో పిల్లలు, సార్లు అందరూ ఒకే ప్లేస్ లో కూర్చుంటారు. ఇక ఆటల పోటీల్లో గెలిచిన వాళ్లకు గిన్నెలు, గిలాసులు ప్రైజ్ గా ఇస్తారు. ఇక గిన్నెను, గిలాసును చేతిలో పట్టుకోగానే ఏదో వరల్డ్ కప్ సాధించినట్టు ఫీల్ అయ్యేటోళ్ళం. ఓ వైపు దేశం గురించి, దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఇంకో వైపు మన ధ్యాస అంతా ఈ సోది ఎప్పుడు అయిపోతుందా, మనకు మిక్చర్లు, లడ్డూలు, బిస్కెట్లు, చాక్లెట్లు ఎప్పుడు ఇస్తారని ఆలోచించటోళ్ళం. ఇక ఏదోలాగా ఓపికతోని సారు చెప్పే ముచ్చట్లన్నీని వాళ్ళు ఇచ్చే లడ్డు, మిక్చర్ తినుకుంటూ ఇంటికి వస్తుంటే సంతోషంతో స్వర్గం సందులో కూర్చున్నట్టు ఉండేది. ఇక ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేసి సగం పూర్తయిన ఖడ్గం సినిమా చూస్తుంటే నరాలు నిక్కబొడుచుకునేటి. ఇక సినిమా చూస్తూ చూస్తూ అందులో లీనమైపోయి క్లైమాక్స్ వచ్చేసరికి దేశభక్తి గుండెల్లో రగిలిపోయేది. ఆ తర్వాత సినిమా అయిపోయేది, అంతటితో జెండా పండుగ పూర్తయిపోయేది. ఇక బయటికి పోయి ఆడుకునేటోళ్ళం. అండ్ చెప్పుడు మర్చిపోయినా, ఈ ఆగస్ట్ 15 కు ఖడ్గం సినిమా కూడా రీ రిలీజ్ అవుతుంది. మీకు ఎవరికన్నా మళ్ళీ చూడాలనిపిస్తే థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి చిన్నప్పుడు జెండా పండుగ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీ చిన్నప్పటి ఫ్రెండ్ కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టండి.